మామ మనం ఏమైనా మాట ఇచ్చామంటే అది చేస్తాం. రీసెంట్‌గా మన వీడియోస్‌లో కామెంట్స్ పెడుతున్నారు. పార్ట్ 2 ఎక్కడ అని అడుగుతున్నారు. టార్గెట్ కంప్లీట్ అయిన వెంటనే పార్ట్ 2 చేస్తామని మాటిచ్చాం. ఇప్పుడు చేస్తున్నాం. మన హీరోస్‌లో సక్సెస్ రేషియో మీద ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో చేసాం. ఇప్పుడు దానికి పార్ట్ 2 ఈ వీడియో. సరే మరి వై సో లేట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ లిస్ట్‌లో మన నంబర్ 1 హీరో వచ్చేసి మన మాస్ మహారాజ్ రవితేజ గారు. 'రవణ' గురించి తెలిసిందేగా. హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఫ్లాపులు, డిజాస్టర్లు అన్నీ సమానంగా ఉన్నాయి మామ. ఒక్కసారి 'రవి' అన్న ఫిల్మోగ్రఫీ చూస్తే హిట్స్‌గా 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'అన్నయ్య', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు', 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి', 'కృష్ణ', 'ఆంజనేయులు', 'శంభో శివ శంభో', 'డాన్ సీను', 'బలుపు', 'పవర్', 'రాజా ది గ్రేట్', 'క్రాక్', 'ధమాకా', 'వాల్తేరు వీరయ్య' మూవీస్ ఉన్నాయి మామ. ఇంకా యావరేజెస్ అండ్ ఫ్లాప్స్ విషయానికి వస్తే 'సింధూరం', 'ఈ అబ్బాయి చాలా మంచోడు', 'దొంగోడు', 'వీడే', 'చంటి', 'షాక్', 'ఖతర్నాక్', 'బలాదూర్', 'దొంగల ముఠ', 'వీర', 'నిప్పు', 'దేవుడు చేసిన మనుషులు', 'సారొచ్చారు', 'కిక్ 2', 'బెంగాల్ టైగర్', 'టచ్ చేసి చూడు', 'నేల టికెట్', 'అమర్ అక్బర్ ఆంథోనీ', 'డిస్కో రాజా', 'కిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ', 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు', 'ఈగల్' అండ్ 'వన్ అండ్ ఓన్లీ మిస్టర్ బచ్చన్'. అండ్ ఇప్పుడు కల్ట్ క్లాసిక్ విషయానికొస్తే 'ఈడియట్', 'ఖడ్గం', 'వెంకి', 'భద్ర', 'నా ఆటోగ్రాఫ్', 'విక్రమార్కుడు', 'దుబాయ్ సీను', 'నేనింతే', 'కిక్', 'మిరపకాయ్' ఇలా అన్ని కేటగిరీస్‌లో మోస్ట్‌లీ ఈక్వల్‌గా అన్ని మూవీస్‌ని ఉంచారు మన రవణ. మోస్ట్‌లీ ఈక్వల్‌గా ఉంచారు అంటున్నారు ఏంటా అనుకుంటున్నారా? అదేనండి ఫ్లాప్‌లు, హిట్‌లు, క్లాసిక్స్ అన్నీ. మన రవణ టోటల్‌గా 60+ మూవీస్‌లో యాక్ట్ చేశారు ఇంక్లూడింగ్ సపోర్టింగ్ రోల్స్. అండ్ మన రవణ సక్సెస్ రేషియో వచ్చేసి 45-50%. మన రవణ కమ్‌బ్యాక్ కోసం సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఆయన కమ్‌బ్యాక్ కోసం టోటల్ టాలీవుడే వెయిట్ చేస్తుంది. చూద్దాం నెక్స్ట్ వచ్చే 'మాస్ జాతర' మూవీతో కమ్‌బ్యాక్ ఇస్తారా లేదా అనేది. ఇప్పుడు మన లిస్ట్‌లో నంబర్ 2 వచ్చేసి 'నేచురల్ స్టార్ నాని'. నాని గారి ఫిల్మోగ్రఫీ కూడా చాలా బావుంటుంది మామ. లెట్స్ సీ. హిట్స్ లిస్ట్‌లో 'అష్టాచెమ్మ', 'అలా మొదలైంది', 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'కృష్ణగాడి వీరప్రేమ గాథ', 'జెంటిల్‌మెన్', 'మజ్ను', 'నేను లోకల్', 'నిన్ను కోరి', 'ఎంసీఏ', 'నానీస్ గ్యాంగ్ లీడర్', 'శ్యామ్ సింగరాయ్', 'దసరా', 'సరిపోదా శనివారం' ఉన్నాయి. అండ్ ఇప్పుడు యావరేజెస్ అండ్ ఫ్లాప్స్ విషయానికి వస్తే 'రైడ్', 'స్నేహితుడు', 'వెప్పం' అదేనండి తెలుగులో 'సెగ', 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'పైసా', 'ఆహా కళ్యాణం', 'జెండాపై కపిరాజు', 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్', ఓటీటీలో వచ్చిన 'టక్ జగదీష్ అండ్ వి' అంటే 'సుందరానికి'. అండ్ ఇప్పుడు కల్ట్ క్లాసిక్ విషయానికి వస్తే 'భీమిలి కబడ్డీ జట్టు', 'పిల్ల జమీందార్', 'ఈగ', 'భలే భలే మగాడివోయ్', 'జెర్సీ' అండ్ మై పర్సనల్ ఫేవరెట్ 'హాయ్ నాన్న'. మామ మన నాని గారు టోటల్‌గా 31 మూవీస్‌లో యాక్ట్ చేశారు మామ. అండ్ నాని గారి సక్సెస్ రేషియో వచ్చేసి 51% ఉంది మామ. నెక్స్ట్ వచ్చే 'హిట్ 3' అండ్ 'పారడైజ్‌తో మన నాని అన్న టైర్ 1లోకి రావడం ఖాయం. ఫిక్స్ అయిపోండి మీరు. మరిప్పుడు మన నెక్స్ట్ నంబర్ 3 వచ్చేసి 'విజయ్ దేవరకొండ'. తీసినవి తక్కువ మూవీస్ అయినా విజయ్ దేవరకొండ గారికి పెద్ద స్టార్డమే ఉంది మాము. మరి ఆయన ఫిల్మోగ్రఫీ చూద్దామా? హిట్స్ విషయానికి వస్తే 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి', 'టాక్సీవాలా' అంతేనండి. అరే! నువ్వు 'విజయ్ దేవరకొండ' యాంటీ ఫ్యాన్ కదా? అరే షుగర్ క్యాట్, ఒక్కసారి ఎండ్ వరకు వీడియో చూడు అంతా అర్థమవుతుంది. స్టార్టింగే ఫ్లాప్‌లు, హిట్‌లు అనేది లిస్ట్ మొత్తం తీయకుండా నువ్వు మాట్లాడితే ఎట్టారా సామి? నువ్వు కొంచెం సేపు సైలెంట్‌గా ఉంటే అంతా లిస్ట్ తీస్తా. అండ్ ఇప్పుడు యావరేజెస్ అండ్ ఫ్లాప్స్ విషయానికి వస్తే 'నువ్విలా', 'ద్వారక', 'ఏ మంత్రం వేసావే', 'నోటా', 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'లైగర్', 'ఖుషి' అండ్ ఆర్ మోస్ట్ ఫేమస్ ఫిల్మ్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. సక్సెస్ కన్నా ఫ్లాప్సే ఎక్కువున్నాయి. బట్ స్టిల్ వై విజయ్ హ్యాడ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ అంటే ఆ కల్ట్ క్లాసిక్స్ నేమ్స్ వినండి చాలు. 'పెళ్లి చూపులు', 'ద ట్రెండ్ సెటర్ ఆఫ్ ఇండియన్ సినిమా', 'అర్జున్ రెడ్డి' అండ్ 'గీతా గోవిందం'. హమ్మయ్య! నువ్వు 'విజయ్' యాంటీ ఫ్యాన్ అనుకున్నానురా. సారీరా. అందుకేరా నీలాంటోళ్ళకి ఎండ్ వరకు వీడియో చూడండి, చూడండి అని జెప్తాను. స్టార్టింగే కొంచెం వరకు వీడియో జూసి కిందకెళ్ళి కామెంట్ సెక్షన్‌లో దులిపేస్తారు. కొంచెం అర్థం జేసుకొని వీడియో ఎండ్ వరకు జూస్తే మీకు మొత్తం టాపిక్ అర్థమవుతది. సో, టోటల్‌గా 12 మూవీస్ తీశారు. అండ్ విజయ్ దేవరకొండ సక్సెస్ రేషియో వచ్చేసి జస్ట్ 42% మామ. అండ్ నెక్స్ట్ వచ్చే 'కింగ్డమ్‌తో' మళ్ళీ హిట్ ట్రాక్ స్టార్ట్ చేస్తారు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆ తర్వాత మూవీస్ లైనప్ కూడా గట్టిగానే ఉంది. మరి చూద్దాం ఈ 'రౌడీ బాయ్' ఎలాంటి కమ్‌బ్యాక్ ప్లాన్ చేస్తున్నాడా అనేది. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 4 వచ్చేసి 'యువ సామ్రాట్' అక్కినేని నాగచైతన్య గారు. రీసెంట్‌గా వచ్చిన 'తండేల్'తో అక్కినేని ఫ్యామిలీకి మళ్ళీ హిట్ పడడం వల్ల ఎంత ఎంజాయ్ చేశారో యాస్ ఎ టీఎఫ్ఐ ఫ్యాన్స్‌గా మనం కూడా అంతే ఎంజాయ్ చేశాం కదా మామ. సరే మరి హిట్స్ విషయానికి వస్తే 100% లవ్, 'ప్రేమం', 'రా రెండోయ్ వేడుక చూద్దాం', 'సవ్యసాచి', 'వెంకీ మామ', 'బంగారాజు', 'లవ్ స్టోరీ' అండ్ 'తండేల్ మామ'. అండ్ ఇప్పుడు యావరేజెస్ అండ్ ఫ్లాప్స్ విషయానికి వస్తే 'ధడ', 'బెజవాడ', 'తడాకా', 'ఆటోనగర్ సూర్య', 'ఒక లైలా కోసం', 'దోచై', 'సాహసం శ్వాసగా సాగిపో', 'యుద్ధం శరణం', 'శైలజారెడ్డి అల్లుడు', 'థాంక్ యూ', 'లాల్ సింగ్ చడ్డా', 'కస్టడీ'. అండ్ కల్ట్ క్లాసిక్‌లోకి వస్తే ఫ్లాప్ అయినా కూడా 'జోష్' మూవీ ఈస్ ఎ కల్ట్ క్లాసిక్ మూవీ మామ.
అండ్ ఈవెన్ మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ కూడా అది. అండ్ 'ఏం మాయ చేసావే', 'మనం' అండ్ 'మజిలీ' ఈ 4 మూవీస్ కల్ట్ క్లాసిక్సే కాదు, టాలీవుడ్‌లో మోస్ట్ మెమరబుల్ మూవీస్‌లా కూడా నిలిచిపోతాయి మామ. సో టోటల్‌గా 24 మూవీస్ తీశారు మన నాగ చైతన్య గారు. అండ్ ఆయన సక్సెస్ రేషియో వచ్చేసి జస్ట్ 45%. ఇప్పుడు లిస్ట్‌లో నంబర్ 5 వచ్చేసి మావ. లిస్ట్‌లో నెక్స్ట్ హీరో గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న మనవి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి తప్పకుండా ఈ వీడియోని సపోర్ట్ చేయండి. మామ, ఇన్ కేస్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే పార్ట్ 3 కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తప్పకుండా పార్ట్ 3 చేస్తున్నాం. దాంట్లో మన సీనియర్ హీరోస్‌ని కవర్ చేస్తాం. సరే మరి ఇప్పుడు లిస్ట్‌లో నంబర్ 5 వచ్చేసి మన యూత్‌ఫుల్ స్టార్ నితిన్ గారు. మామ, ఇప్పుడు మన నితిన్ అన్న ఫిల్మోగ్రఫీ చూద్దామా? హిట్స్ విషయానికి వస్తే 'జయం', 'దిల్', 'శ్రీ ఆంజనేయం', 'గుండె జారి గల్లంతైందే', 'భీష్మ' ఉన్నాయి మామ. అండ్ ఇప్పుడు యావరేజెస్ అండ్ ఫ్లాప్స్ విషయానికి వస్తే 'టక్కరి', 'రామ్', 'ఆటాడిస్తా', 'అల్లరి బుల్లోడు', 'ధైర్యం', 'హీరో', 'విక్టరీ', 'ద్రోణ', 'రచ్చిపో', 'సీతారాముల కళ్యాణం', 'హార్ట్ అటాక్', 'కొరియర్ బాయ్ కళ్యాణ్', 'చిన్నదానా నీకోసం', 'లై', 'చల్మోహన్ రంగా', 'శ్రీనివాస కళ్యాణం', 'చక్', 'రంగ్ దే', 'మాఎస్ట్రో', 'మాచర్ల నియోజకవర్గం' అండ్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' మూవీస్ ఉన్నాయి మామ. అండ్ ఇప్పుడు కల్ట్ క్లాసిక్స్ లిస్ట్‌లోకి వస్తే 'సై', 'ఇష్క్', 'ఆ' మూవీస్ ఉన్నాయి మామ. మన నితిన్ అన్న టోటల్‌గా 30+ మూవీస్‌లో యాక్ట్ చేశారు మామ. అండ్ ఆయన సక్సెస్ రేషియో వచ్చేసి జస్ట్ 40-45% మధ్యలో ఉంది. మన నితిన్ అన్న నెక్స్ట్ మూవీ లైనప్ గట్టిగా ఉంది. మరి చూద్దాం మన నితిన్ అన్న మళ్ళీ హిట్ ట్రాక్ స్టార్ట్ చేస్తారా లేదా అనేది. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 6 వచ్చేసి మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గారు. మన రామన్నకి సెపరేట్ ఎనర్జీ లెవెల్సే ఉన్నాయి మామ. ఆయన హిట్ లిస్ట్ ఒకసారి చూద్దాం. 'దేవదాస్', 'రామరామ కృష్ణ కృష్ణ', 'మస్కా', 'కందిరీగ', 'పండగ చేసుకో', 'ఉన్నదొకటే జిందగీ', 'హలో గురు', 'ప్రేమ కోసమే', 'ఇస్మార్ట్ శంకర్', 'రెడ్' ఉన్నాయి. అండ్ ఇప్పుడు యావరేజెస్ అండ్ ఫ్లాప్స్ విషయానికి వస్తే 'జగడం', 'గణేష్', 'ఎందుకంటే ప్రేమంట', 'ఒంగోలు గిత్త', 'మసాలా', 'శివం', 'హైపర్', 'ది వారియర్', 'స్కంద' అండ్ 'డబుల్ ఇస్మార్ట్' ఉన్నాయి మామ. అండ్ ఇప్పుడు కల్ట్ క్లాసిక్ విషయానికి వస్తే 'రెడీ', 'నేను శైలజ' ఉన్నాయి మామ. మన రామన్న టోటల్‌గా 21 మూవీస్‌లో యాక్ట్ చేశారు. ఆయన సక్సెస్ రేషియో వచ్చేసి 50%. నెక్స్ట్ వచ్చే మూవీస్‌తో మళ్ళీ తన స్ట్రాంగ్ జోన్ అయిన లవ్ స్టోరీస్‌లోకి వచ్చేస్తున్నారు. మరి చూద్దాం ఇంకా పీక్ లెవెల్‌లోకి వెళ్తారా లేదా అనేది. అండ్ ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 7 వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టర్ అక్కినేని అఖిల్ గారు. అదేనండి మన అయ్యగారు. మన అఖిల్ అన్న రీసెంట్‌గా 'ఏజెంట్' అనే ఒక మూవీతో పెద్ద షాక్ తీసుకున్నారు మామ. మరిప్పుడు ఆయన ఫిల్మోగ్రఫీ ఒకసారి చూద్దామా? నాకు తెలిసి నోటబుల్ హీరోస్ లిస్ట్‌లో లీస్ట్ సక్సెస్ రేషియో ఉంది మన అఖిల్ గారికే అనుకుంటా మామ. హిట్స్ లిస్ట్‌లో వచ్చేసి ఓన్లీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీ ఉంది. యావరేజెస్ అండ్ ఫ్లాప్స్ విషయానికి వస్తే 'అఖిల్', 'హెలో', 'మిస్టర్ మజ్ను', 'ఏజెంట్' మూవీస్ ఉన్నాయి మామ. కల్ట్ క్లాసిక్స్‌లో ఏమీ లేవు. బట్ 'మనంలో' క్యామియో అపియరెన్సే చేశారు మామ. గట్టిగా మాట్లాడుకుంటే కల్ట్ క్లాసిక్స్‌లోకి 'సిసింద్రి' యాడ్ చేయొచ్చు. ఎందుకంటే అది ఆయన మూవీనే కాబట్టి. సో టోటల్‌గా 5 మూవీస్‌లో యాక్ట్ చేశారు మన అఖిల్ అక్కినేని. అండ్ ఆయన సక్సెస్ రేషియో వచ్చేసి 20% మాత్రమే. కానీ ఆయన నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి నెక్స్ట్ వచ్చే మూవీతో కమ్‌బ్యాక్ ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇది మామ ఈరోజు మన సక్సెస్ రేషియో పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో ఎవరిని తక్కువ చేయలేదు అండ్ ఎవరిని ఎక్కువ చేయలేదు. ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పాం. మామ ఇంకా లిస్ట్ ఉంది. మెయిన్‌గా మన మెయిన్ సీనియర్ హీరోస్‌ని ఉన్న వాళ్ళ లిస్ట్‌ని అండ్ రేషియోస్‌ని తీయాలి. అదెంత కష్టమో మీకు తెలుసు. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నామంటే అది కేవలం మీకోసమే మామ. మేం వీడియోస్‌లో లైక్స్ అండ్ టార్గెట్స్ గురించి అడుగుతున్నప్పుడు చాలా మంది స్కిప్ చేస్తున్నారని మేము విన్నాం మా అనలిటిక్స్ టీమ్ నుంచి. మీకు ఒకవేళ నచ్చకపోతే కామెంట్స్‌లో ఆ పార్ట్‌ని చెప్పండి మామ. తప్పకుండా మేము ఇంప్రూవైజ్ చేసుకుంటాం. సో ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినందుకు మీకే థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొత్త కాన్సెప్ట్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.